హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కియా రీసెంట్గా అన్వీల్ చేసిన కియా క్లావిస్ 2025 మోడల్ గురించి రివ్యూ చేయబోతున్నాను. అండ్ ఇది 7 సీటర్ వెహికల్. కియా కారెన్స్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుండి ఈ కార్కి కొంచెం ఎక్కువ డిమాండ్ రావడం స్టార్ట్ అయింది. ఎందుకంటే కియా కారెన్స్ క్లైమ్డ్ మైలేజ్ 16 to 21 kmpl వరకు ఉంటుంది. అలాగే ఇది 7 సీటర్ వెహికల్. దీని ప్రైస్ కూడా బడ్జెట్లో ఉండేది. అంటే బేస్ వేరియంట్ 10 lakhs ఎక్స్ట్రా నుంచి స్టార్ట్ చేస్తే టాప్ వేరియంట్ 19 lakhs వరకు ఉండేది. 10 lakhs ఎక్స్ట్రా నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి బేస్ వేరియంట్ని ఎక్కువ మంది ప్రిఫర్ చేసేవాళ్ళు. అంటే పెద్ద ఫ్యామిలీ బడ్జెట్ కార్ కావాలనుకునే వాళ్ళు 7 సీటర్లో ఇంటీరియర్ కావచ్చు, ఎక్స్టీరియర్ కావచ్చు, డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, అడ్వాన్స్ ఫీచర్స్ కావచ్చు, ప్రీమియంగా ఉండాలనుకునే వాళ్ళు కూడా ఈ కార్ని ప్రిఫర్ చేసేవాళ్ళు. ఈ కార్ ప్రీమియంనెస్కి డైలీ ట్యాక్సీ నడిపే వాళ్ళు కూడా ఈ కార్కి అట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. అలా ట్యాక్సీ డ్రైవర్స్ 7 సీటర్ ట్యాక్సీకి ఎక్కువగా కియా కారెన్స్ని ప్రిఫర్ చేసేవాళ్ళు. ఈ కియా కారెన్స్లో చాలా మంది ఫేస్ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మార్కెట్లో. బట్ కియా కారెన్స్ ఫేస్ లిఫ్ట్ వర్షన్ అయితే రాలేదు. కియా క్లావిస్ అనే మోడల్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ కియా క్లావిస్ కూడా 7 సీటర్ వెహికల్. మరి కియా కంపెనీ కియా క్లావిస్ అనే న్యూ 7 సీటర్ వెహికల్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇక కియా కారెన్స్ మోడల్ని కంటిన్యూ చేస్తుందా లేదా స్టాప్ చేస్తుందా అనే డౌట్ అందరికీ స్టార్ట్ అయింది. బట్ ఈ కియా కారెన్స్కి అప్డేట్ వర్షనే ఈ కియా క్లావిస్. May 1st, 2025 కియా కారెన్స్ అఫీషియల్గా కియా క్లావిస్గా పిలువబడడం స్టార్ట్ అయింది. ఈ కియా క్లావిస్ టీజర్ని కూడా కియా కంపెనీ మార్కెట్లోకి రిలీజ్ చేసింది. టీజర్ని చూసినట్లయితే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, డిజైన్ అండ్ ఫీచర్స్కి సంబంధించిన కొన్ని హైలైట్స్ అయితే షోకేస్ చేయడం జరిగింది. మీ దగ్గర ఉన్న బడ్జెట్లో కొత్త కార్ కొనలేకపోతున్నారా? డ్రైవింగ్ నేర్చుకోవడానికి 1,00,000 లోపు లేదా 1,50,000లో ఒక కార్ కోసం చూస్తున్నారా? అయితే మీరు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ లేదా కాల్ చేయండి. ఈ నెంబర్ నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా అప్డేట్ చేశాను. అక్కడ నుండి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీ దగ్గర ఏదైనా పాత కార్ ఉంటే దాన్ని అమ్మడానికి సేమ్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ కియా కారెన్స్ మార్కెట్లోకి లాంచ్ అయిన తర్వాత అప్డేటెడ్ ఫీచర్స్తో ఎర్టిగా XL6 అంటే 10 lakhs, 12 lakhs, 13 lakhs అప్ టు 15 lakhsలో ఉన్న 7 సీటర్ వెహికల్స్కి టఫ్ కాంపిటీషన్ అయితే ఇవ్వబోతుంది. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో ఉన్న కియా కారెన్స్తో కంపేర్ చేస్తే ఈ కియా క్లావిస్లో కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కియా కంపెనీలో 4 సీటర్ బడ్జెట్ వేరియంట్లో సోనెట్ ఉండేది. సేమ్ బడ్జెట్లో సిరోస్ని మార్కెట్లోకి అయితే తీసుకొచ్చారు అడ్వాన్స్ ఫీచర్స్తోని. సేమ్ అదే విధంగా కారెన్స్ని అప్డేట్ చేసి క్లావిస్ని అయితే తీసుకొస్తున్నారు. కారెన్స్తో కంపేర్ చేస్తే ఈ క్లావిస్లో ఏమేం అప్డేట్స్ వచ్చాయో చూద్దాం. ఇంటీరియర్ విషయానికి వస్తే కారెన్స్కి క్లావిస్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సేమ్ ఇంటీరియర్ డిజైన్ అండ్ లేఅవుట్ అయితే ఉంటుంది. 6 సీటర్ 7 సీటర్ కాన్ఫిగరేషన్తోని ఈ కార్ అవైలబుల్ ఉంది. సీట్ అపాల్స్ట్రీ ప్లస్ డోర్ ట్రిమ్ ని లైట్ కలర్ మెటీరియల్స్ తో అప్డేట్ చేశారు. వెన్ కంపేర్ టు కారెన్స్, క్లావిస్ లో వచ్చిన మేజర్ అప్డేట్ ఇంటీరియర్ లో డాష్ బోర్డ్ దగ్గర డ్యూయల్ స్క్రీన్స్ అవైలబుల్ ఉన్నాయి. లైక్ కియా సెల్టోస్ లో కూడా సేమ్ అలాగే డ్యూయల్ స్క్రీన్ సెటప్ ఉంటుంది. 10.25 inches డ్యూయల్ టచ్ స్క్రీన్ డిస్ప్లేస్, ఒకటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం, ఇంకోటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం ఉంటాయి. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే సపోర్ట్ ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇక అడ్వాన్స్ ఫీచర్స్ లైక్ వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంటుంది, వెంటిలేటెడ్ సీట్స్ ఆప్షన్ ఉంటుంది, పానరోమిక్ సన్ రూఫ్, బాస్ మోడ్ ఫర్ ఫ్రంట్ సీట్, 1 touch మిడిల్ రో ఫ్లిప్, ఎయిర్ ప్యూరిఫైయర్ ఆప్షన్ ఉంటుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ కోసం ఉంటాయి. 6 ఎయిర్ బ్యాగ్సే కాకుండా ABS విత్ EBD, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్, ADAS లెవెల్ 2 ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈ క్లావిస్ కార్ వేరియంట్స్లో మాన్యువల్ వేరియంట్ కావచ్చు, IMT వేరియంట్ కావచ్చు, రెండిట్లో కూడా డాష్ క్యామ్ ఆప్షన్ అయితే ఉంది. ఈ కార్ని HFVC HVAC హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ కి తగ్గట్టు డిజైన్ చేశారు. HVAC కంట్రోల్స్ అండ్ AC వెంట్స్ కి న్యూ డిజైన్ యాడ్ చేయడం జరిగింది. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ లైక్ కియా సిరోస్ లాగా ఉంటుంది. ఈ క్లావిస్ కార్లో బాస్ మోడ్ అని చెప్పేసి ప్యాసింజర్ సీట్స్ కి ఒక లివర్ ఉంటుంది. ఆ లివర్ ని పుల్ చేసి సీట్స్ ని ఫోల్డ్ చేసుకోవచ్చు. మిడిల్ రో అయితే జస్ట్ ఒక బటన్ ని క్లిక్ చేయడం ద్వారా సీట్స్ ఫోల్డ్ అయిపోతాయి. రేర్ గ్లాస్ కి డీఫాగర్ ఉంటుంది. డీఫాగర్ తో పాటు రేర్ వైపర్, వాషర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 4-way పవర్ డ్రైవర్ సీట్ ఆప్షన్ ద్వారా సీట్ ని రిక్లైన్ చేసుకోవడం కానీ, ఫ్రంట్ కి బ్యాక్ అడ్జస్ట్ చేసుకోవడం కానీ కంప్లీట్లీ బటన్ ఆపరేటింగ్ సిస్టమ్ తో జరుగుతుంది. 8 స్పీకర్ బోస్ కంపెనీకి చెందిన ఆడియో సిస్టమ్ సెటప్ ఉంటుంది. సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. నా వీడియో చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి.
కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. క్యారెన్స్తో కంపేర్ చేస్తే ఈ క్లావిస్లో అడిషనల్ ఇంజన్ ఆప్షన్ ఉంది. ఇందులో ఇంజన్ వేరియంట్స్ వచ్చేసి ఫస్ట్ వన్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్. దీని పవర్ 115 HP వరకు ఉంటుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఆప్షన్ ఉంటుంది. సెకండ్ వన్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. దీని పవర్ 160 HP వరకు ఉంటుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అవైలబుల్ ఉంది. 7 స్పీడ్ DCT ట్రాన్స్మిషన్ అవైలబుల్ ఉంది. అలాగే 6 స్పీడ్ IMT ట్రాన్స్మిషన్ కూడా ఈ ఇంజన్ వేరియంట్లో అవైలబుల్ ఉంది. ఇక థర్డ్ వన్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ 160 హార్స్ పవర్తో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అవైలబుల్ ఉంది. అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ అడాస్ లెవెల్ 2లో నేను ఇంతకుముందు చెప్పిన సేఫ్టీ ఫీచర్సే కాకుండా 20 అడ్వాన్స్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఒకటి ESC ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్. ఈ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వల్ల ఎలాంటి రోడ్ కండిషన్లో అయినా కానీ కార్ని స్టేబుల్గా ఉంచుతుంది. డిజైన్ స్టైలింగ్ డైమెన్షన్స్లో ఎలాంటి చేంజ్ ఉండదు. సిమిలర్ డిజైన్ అండ్ డైమెన్షన్స్ ఉంటాయి. ఫ్రంట్ ప్రొఫైల్లో లైటింగ్ చేంజ్ చేశారు. బానెట్ బోర్డర్లో షార్ప్ లైన్ DRLs, బాటంలో ఐస్ క్యూబ్ షేప్ DRLs డిజైన్ అయితే యాడ్ చేశారు. ఫ్రంట్ అండ్ రేర్ బంపర్ మోర్ యాంగులర్ డిజైన్లో ఉంటాయి. అండ్ ఈ బంపర్కి సిల్వర్ బ్యాష్ ప్లేట్స్ కొంచెం కాంట్రాస్ట్ని యాడ్ చేశాయి. ఫ్రంట్ అండ్ రేర్లో 17-inch డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ ఉంటాయి. రేర్ ప్రొఫైల్ డిజైన్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. బట్ LED లైట్ బ్యాండ్ ఉంది కదా రేర్లో, సో మిడిల్లో వచ్చేసి కొంచెం థిక్ డిజైన్ లాగా యాడ్ చేశారు. పైన ఐకార్డ్స్లో కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఐకార్డ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇక బుకింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి కియా కంపెనీ ఈ కార్ ప్రీ బుకింగ్స్ని 12 AM 9th May 2025 నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పేసి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. కార్ని ప్రీ బుక్ చేసుకోవడానికి 25,000 పే చేయాలని చెప్పేసి త్రూ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా పే చేసుకోవచ్చు, లేదా కియా షోరూమ్స్ని కన్సల్ట్ అయ్యి అక్కడ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు అని కియా కంపెనీ బుకింగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసింది. ఇక ఫైనల్గా ప్రైసింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్ ప్రైసింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా కియా కంపెనీ మార్కెట్లోకి అనౌన్స్ చేయలేదు. బట్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అయితే బేస్ మోడల్ వచ్చేసి 10.6 lakhs నుంచి 19.7 lakhs వరకు టాప్ ఎండ్ మోడల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉండొచ్చు. ఇక ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ డిపెండింగ్ అపాన్ ద స్టేట్, సిటీ, ఎక్స్ షోరూమ్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. సో మీ దగ్గరలో ఉన్న కియా షోరూమ్ని విజిట్ అయ్యి ఆన్ రోడ్ ప్రైస్ మీరు ఎగ్జాక్ట్గా కనుక్కోవచ్చు. ఈ కార్ పైన మీ ఒపీనియన్ కామెంట్లో అప్డేట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.